పవన్ కళ్యాణ్ గారు ఓరా మాస్ వార్నింగ్ ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే ఆయన గెలిచిన తర్వాత ఇలాంటి పవర్ఫుల్ స్పీచ్ నాకు తెలిసి ఈ 1.5 year లో చూడండి. ఒకసారి మీకు అది వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి విన్న తర్వాత మనం మాట్లాడదాం. వివరణ ఇస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే నేనే చెప్తున్నా. మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సరణం చూశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం రోజు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అదే రకమైన ట్రోల్స్ 2019 నుంచి ఇప్పటి వరకు ఏ ట్రోల్స్ అయితే చేసుకుంటూ వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇష్టానుసారం మాట్లాడుకుంటూ పచ్చి బూతులతో మాట్లాడలేనటువంటి మాటలతో ఇవి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు తల్లిని కూడా వదిలిపెట్టలేదు అనుకుంటున్నాను. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని, ఆయన పిల్లల్ని మాట్లాడించినటువంటి తీరు కూడా మనం చూసుకుంటాం. కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే వీఆర్ క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాం. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి, సౌహృదయంతో కూడిన ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం 29లో అంటే నేను చెప్తున్నాను కదా. మళ్ళీ రోజు నా రాజుల గడ్డ సాక్షి చెప్తున్నాను కదా. నా రాజుల గడ్డ సాక్షిగా చెప్తున్నాను. మీరు అలాంటి ఆశలు పెట్టుకోవడం జరగదు. ఎందుకంటే మేము ప్రజలు మమ్మల్ని నమ్మారు, మేము వాళ్ళ ముందు తీసుకెళ్తాం. లాస్ట్ గా ఒక మాట చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా చెప్పారు, ఇంకొక 15 ఏళ్ళు కూటమిదే. అంటే మీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది వస్తారో అంతమంది రండి, మీ పేటీఎం బ్యాచ్ మొత్తం. అంటే మీ కడుపు నిండటం కోసం, మీ పిల్లల కడుపు నిండటం కోసం ఎదుటి వాళ్ళని బూతులు తిట్టేటువంటి ఆ బ్రతుకు మీరే బ్రతుకుతుంటే నిజాయితీగా ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి మాలాంటి వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి. హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఓరా మాస్ వార్నింగ్ ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే ఆయన గెలిచిన తర్వాత ఇలాంటి పవర్ఫుల్ స్పీచ్ నాకు తెలిసి ఈ 1.5 year లో చూడ. చాలా కామ్ గా ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా సరే వాళ్ళు మాట్లాడేది మాట్లాడతారు, నేను చేసేది చేస్తాను, నేను మాటలు చెప్పేటువంటి వ్యక్తిని కాదు, చేతలతో చూపిస్తాను అని చెప్పి ఆయన పరిపాలన విధానాన్ని మాత్రమే చేసుకుంటూ వస్తున్నారు, చూపించుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఎందుకు ఇంత సడన్ గా ఇంత బలమైనటువంటి వార్నింగ్ ఇచ్చారనేది నాకు అర్థం కాలేదు. ఒకసారి మీకు అది వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి విన్న తర్వాత మనం మాట్లాడదాం. సర్దిద్దుకుంటాం, వివరణ ఇస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే నేనే చెప్తున్నా. మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సరణం చూశారు. పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు. దయచేసి అక్కడ దాకా తీసుకెళ్ళకండి. ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర మీలాంటి వాళ్ళకి. అంటే ఎందుకని ఆయన ఫస్ట్ నుంచి చాలా క్లియర్ గా అగ్రెసివ్ గా ఉన్నారు. ఎలక్షన్స్ కు ముందు ఎస్పెషల్లీ 2019 నుంచి 24 వరకు కూడా మీరు చూస్తే వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికైనా సరే 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు కాబట్టి అప్పుడైనా కావచ్చు చాలా క్లియర్ గా ఒక 1.5 year 2 years పవన్ కళ్యాణ్ గారు అసలు పెద్దగా ఏమీ మాట్లాడాల. ఏదన్నా ఇష్యూ వస్తే ఇది చూడండి అని చెప్పి ఒక ట్వీట్ చేసి వదిలేసేవాళ్ళు. మహా అయితే కొన్ని విజిట్స్ ఆ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి చేసి వదిలేసేవాళ్ళు తప్ప సమస్యల గురించి ఎక్కువగా ఈ సమస్యని అని చెప్పి ట్విట్టర్ వేదికగాను, మీడియా వేదికగాను మాట్లాడేవాళ్ళు. కానీ అంటే ఎక్కువ టైం ఇచ్చేవాళ్ళు వచ్చినటువంటి ప్రభుత్వానికి, వాళ్ళ పరిపాలన అందించడానికి, అర్థం చేసుకోవటానికి, వాళ్ళ నిలబడి పనిచేయటానికి, ఆ అధికారులతో సమన్వయం కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి కదా అనేది. కానీ ఇప్పుడు కూడా అంతే. నాకు తెలిసి ఆయన వచ్చిన తర్వాత 1 నెల కూడా గ్యాప్ ఇవ్వాలి వైఎస్ఆర్సీపీ. పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం రోజు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అదే రకమైన ట్రోల్స్ 2019 నుంచి ఇప్పటి వరకు ఏ ట్రోల్స్ అయితే చేసుకుంటూ వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇష్టానుసారం మాట్లాడుకుంటూ పచ్చి బూతులతో మాట్లాడలేనటువంటి మాటలతో ఇవి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు తల్లిని కూడా వదిలిపెట్టలేదు అనుకోండి.
అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని, ఆయన పిల్లల్ని మాట్లాడించినటువంటి తీరు కూడా మనం చూసాం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు. చూసా ఓపిక, ఎప్పుడైతే మీకు టైం ఇచ్చేటప్పుడు ఎలాగ చూశానో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకే టైం ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అపోజిషన్ లో ఉన్నాము లేదా మేమే అపోజిషన్ నుంచి పడుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా టైం ఇచ్చారు. ఇంకా మారతారేమో, ఇంకా మారతారేమో, ఇంకా మారతారేమో, వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలు, వీళ్ళ బుద్ధి ఇంకా అధికారం దిగిపోయిన తర్వాత అయినా సరే వీళ్ళలో మార్పు వస్తుందేమో. 151 నుంచి 11కి దిగజార్చేసినటువంటి, అంటే ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా వీళ్ళు కనీసం అర్థం చేసుకుని ఏదో రకంగా వీళ్ళ మైండ్ సెట్ లో మార్పు వస్తుందేమని చాలా వెయిట్ చేశారు. ఇకపోతే ఒకసారి మిగతాది కూడా విందాం. రిపీటెడ్ అఫెండర్స్ కి, క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్నోడికి, రిపీటెడ్ అఫెండర్స్ కి నా దగ్గర క్షమను చాలా భరిస్తాం, చాలా సహనంతో తీసుకుంటాం. కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే వీఆర్ క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాం. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి, సహృదయంతో కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం 29లో అంటే నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఈ రోజున నా రాజుల గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా. నా రాజుల గడ్డ సాక్షిగా చెప్తున్నాను. మీరు అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగదు. ఎందుకంటే మేము, ప్రజలు మమ్మల్ని నమ్మారు, మేము వాళ్ళ ముందు తీసుకెళ్తాం. నేను మీ చేత మీ ఏ సమస్య ఉన్నా కానీ మనందరం కూర్చొని, ఉదాహరణకి ఆటో డ్రైవర్ సోదరు సమస్య చెప్పాను, మాట్లాడుతాం దాని గురించి. ఓకే, సమస్య ఏముంది కూర్చోబెట్టి మాట్లాడి, ప్రజాస్వామ్యం అదే కదా, ఒక సమస్య ముందుకు వస్తే మనం వింటాం, దానికి ఎలా పరిష్కార మార్గం వెతుకుతాం, అందరం కలిసికట్టుగా దేశాన్ని సమాజాన్ని నిర్మిద్దాం. అంతేగాని క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా కానీ, అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ, కూటమి పార్టీలో ఎవరున్నా కానీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన నాయకులు ఎవరైనా సరే, నా సొంత పార్టీలో, మన సొంత పార్టీలో ఉన్నా సరే, జనసేనలో ఉన్నా సరే, నేను ఉపేక్షించను. రైట్, ఇదనమాట పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆ మాటలు, ఆ అగ్రెసివ్నెస్ చూస్తే ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఇంకా అదే పేటీఎం బ్యాచ్, అదే నాయకులు అదే తీరుతో అలాగే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కొంతమందికి అనిపిస్తుంది. వీళ్ళల్లో ఇలాంటి మార్పు రావాలి అని చెప్పి, కొంత మార్పు రావాలని ప్రయత్నం చేశాను, వెయిట్ చేశాను, కానీ వీళ్ళు ఎక్కడా వినట్ల. ఇలాగే రప్ప అనుకుంటూ, ఇంకొకటి అనుకుంటూ, ఆ ఇష్టానుసారం ఫేస్బుక్లో, ట్విట్టర్లో పిచ్చి పిచ్చి మాటలు, యూట్యూబుల్లో ఇలాగే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇలాగే చేస్తే కనుక నేను వదిలే ప్రసక్తే లేదు. నేను ఆగాను కదా, తగ్గాను కదా, ఏం పట్టించుకోవట్లేదు కదా అని అనుకుంటున్నారేమో. నేను ప్రతిదీ చాలా డెప్త్ తో సహా చూసుకుంటూ వస్తున్నా, మానిటరింగ్ చేస్తున్నా. తర్వాత వీళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఏ రకంగా ఇవ్వాలో ఇస్తాను అని చెప్పారు. డెఫినెట్ గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఈ సమాజంలో ఇలాంటి రాజకీయాల్లో, ముఖ్యంగా మన భారతదేశ రాజకీయాల్లో ఇలాంటి కల్చర్ తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కూకటి వేళ్లతో పీకేసి అవతల పడేయాల్సినటువంటి పరిస్థితి. ఆయన ఎవరికి మంచి చేశాడు, ఎవరికి చెడు చేశాడు, రాష్ట్రానికి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చేశాడు, అందుకే ఆయనకి ఈ తీర్పు వచ్చింది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏదైతే ఈ క్రూరత్వంతో మనుషుల్ని ఒక సైకోల మాదిరిగా, ఒక టెర్రరిస్టుల మాదిరిగా, అసలు మాట్లాడేటువంటి భాషతో, ఆ వ్యక్తిత్వంతో, ఆయన ఆలోచనలతో గంజాయి సంబంధించినటువంటి వ్యక్తుల్ని, అసలు కొంతమంది అయితే రౌడీ షీటర్లని, మద్యం కుంభకోణాల్లో ఇరుక్కున్న వాళ్ళని, భూ కుంభకోణాలు ఇరుక్కున్న వాళ్ళని, గంజాయి కుంభకోణాల్లో, ఆఖరికి ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి అన్ని కుంభకోణాలు ఇరుక్కున్నటువంటి వ్యక్తులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటేసుకుని పరామర్శించడానికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. కల్తీ నెయ్యిని కూడా, కల్తీ జరిగిందని చెప్పి శ్రీవారికి సంబంధించిన దాని గురించి చెప్తే ఆఖరికి దాని మీద కూడా వెనకేసుకొచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయాల్లో ఉండాలి అంటే గనక, నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు అదే చెప్పారు, మీరు రాజకీయాల్లో ఉండాలి అంటే గనక ముందు ఈ పేటీఎం బ్యాచ్ ని, చెత్త రాజకీయ, ఆ మాట్లాడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులందరినీ మీరు పక్కన పెట్టి రాజకీయాల్లోకి దమ్ము, ధైర్యం, కలపడేటువంటి సత్తా ఉంటే, సింగిల్ గా రా, ఈ తొక్కలో మాటలు కాదు, మీకు డైరెక్ట్ గా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారితో కావచ్చు, కూటమి ప్రభుత్వంతో కావచ్చు, ఏ రాజకీయ వ్యవస్థతో అయినా సరే మీరు చేయగలి, అంటే పోరాడగలిగే దమ్ముంటే
పాలసీస్ మీద మాట్లాడండి. అధికార పార్టీ ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అధికారం ఉన్నా కూడా ఏది 100% ప్రజలకి అద్భుతాలు చేసేటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలో కూడా ఉండదు. ఈ భూమి మీద అంత అద్భుతమైనటువంటిది జరగదు. ఏది చేసినా సరే ఎక్కడో అక్కడ ఒక లోటు అనేది ఎవరో ఒకరికి నష్టం జరుగుతూనే ఉంటుంది. దాని మీద మీరు ప్రశ్నించాలి. అంతే తప్ప ఇలా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీల గురించి, వాళ్ళ పిల్లల గురించి బూతులు తిట్టించేటువంటి రాజకీయం, చెత్త రాజకీయం మానుకోవాలనే చెప్పాలి. మీకు చేత కాకపోతే ఇంట్లో కూర్చోండి, లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లోకి వెళ్ళి పడుకోండి. అంతే తప్ప ఇలాంటి కుక్కల్ని, పిచ్చి కుక్కల్ని, పేటీఎం బ్యాచ్ల్ని ప్రజల్లోకి వదిలేస్తే ప్రజలే తన్ని తరిమేసేటువంటి పరిస్థితి చాలా దగ్గరలోనే ఉంది. ఇప్పటికే 11కి దిగజార్చారు. 151 మందిని ఏ రకంగా తరిమేశారో మీరు చూశారు. రాజకీయంగా సమాధి కట్టేశారు ప్రజలు వాళ్ళకి. ఇంకా జీవితంలో మీ పేరు చెప్పుకుని మీ మెప్పు పొందడం కోసం, ఏమంటారు, మీరు మాట్లాడించినటువంటి మాటల కోసం, మీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం వాళ్ళు పడినటువంటి పాటలు, తిట్టినటువంటి బూతులు ఇంకా చెప్పలేము. దాంతోనే వాళ్ళ రాజకీయ జీవితం సర్వనాశనం చేసుకున్నారు. నాకు తెలిసి చెప్తున్నాను కదా, వాళ్ళు ఇంకొకసారి జీవితంలో మారితే తప్ప మళ్ళీ అధికారంలోకి అసలు ఆలోచన కూడా రానవసరంలా. మీరు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. నాకు తెలిసి కొంతమందికి అర్థమైంది ఇప్పటికే. కొంతమంది పార్టీలు మారే ప్రయత్నం చేశారు, కొంతమంది రాజకీయాల సన్యాసం తీసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చేసింది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఏమంటారు ఆ మెంటాలిటీ. ఒకళ్ళని తిట్టాలి, ఒకళ్ళని ఫ్యామిలీని కించపరచాలి, ఇంత దిగజారుడు రాజకీయాలు చేయాలి అనేటువంటి దాన్ని ఉందో దానిని మీరు బయటకు పెడితే తప్ప, పక్కన పెట్టి రాజకీయాల్లో దమ్మున్నటువంటి సిన్సియర్ గా పాలసీస్ మీద, సిద్ధాంతాల మీద ఆయన పనులు చేసేటువంటి వాటిలో చాలా ఉన్నాయి. బోళ్ళని ఎతకచ్చు అసలు చెప్పాలంటే. వాటి మీద మీరు కొట్లాడండి తప్ప ఇలాంటి పేటీఎం బ్యాచ్ని వేసుకుని మేము ఇష్టం వచ్చినట్టు విజృంభించేస్తాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం, బూతులు తిట్టేస్తాం, చేసిన ప్రతి ఒక్కళ్ళ మీద చేసేస్తాం అంటే నిజంగా అది ఒక రాజకీయమేనా? అసలు దాన్ని రాజకీయ పార్టీ అంటారా? అదొక నాయకుడి లక్షణమే అంటారా? ప్రజలే తెలుసుకోవాలి. లాస్ట్ గా ఒక మాట చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా చెప్పారు, ఇంకొక 15 ఏళ్ళు కూటమిదే అంటే. చాలా క్లారిటీ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. మీరు ఇలాగే ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, మీరు ఇలాగే ఉంటే గనక మీరు ఇంకోసారి రానివ్వను. విడగొట్టేటువంటి ప్రయత్నం ఎన్ని రకాలుగా చేసినా సరే, అంటే కూటమిలో ఉండేటువంటి ఇష్యూస్ ఎలాగైనా ఉంటాయి, కానీ ప్రజల కోసం మేమన్నీ భరిస్తాం, మేము ప్రజల అభ్యున్నత కోసం, అభివృద్ధి కోసం పాటుపడతాం అనేటువంటి ఒక సందేశం ఇచ్చారు చూసారా. అది చాలా బలమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. వైఎస్ఆర్సీపీకి ఇంకా మనకి అనవసరం అని చెప్పి కేడర్లో సర్వనాశనం అయిపోయేలా చేస్తుంది. ఇంకొక వార్నింగ్ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇచ్చేటువంటి 10 రూపాయలకు 15 రూపాయలకు మీరు మా ఛానల్లో కూడా ప్రతి వీడియో ఒక అతను చూస్తూ ఉంటాడు. అతని గురించి నేను తమలో పెడతాను చూడండి. అతను నిజంగా మీకు మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు, కానీ ప్రతి వీడియోకి కమెంట్ చేస్తారు చూసారా, మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంత ఓపికగా ఆ ఇచ్చేటువంటి డబ్బుల కోసం మా ఛానల్ని పర్టికులర్ గా కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్రతి వీడియోకి లైవ్ పెట్టనుండి, షార్ట్ పెట్టనుండి, ఇంకొకటి పెట్టనుండి, ప్రతి దానికి కమెంట్ చేస్తాడు ఆయన. సూపర్. అసలు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మీలాంటి వాళ్ళు ఆ 10 రూపాయల కోసం బూతులు తిట్టి ఇష్టానుసారం కొంచెం ఆయన బాగానే మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. అంటే బూతులు తిట్టకండి, కొన్ని నాట్లు తిట్టాడు అనుకోండి, కాకపోతే కొంచెం కంట్రోల్ చేసుకున్నాడు. మరి అంత ధైర్యంగా ఉంటే గనక మీరు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా, నేను ఒక లైవ్ పెడతా, మీరు దాంట్లో లైవ్ లోకి వచ్చి ఒక జూమ్ కాల్ పెడతా, మీకు డైరెక్ట్ ఓపెన్ లింక్ పెడతాము, మీరు వచ్చి మాట్లాడే దమ్ముంటే గనక మాట్లాడని చూద్దాం. మీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది వస్తారో అంతమంది రండి, మీ పేటీఎం బ్యాచ్ మొత్తం. అంటే మీ కడుపు నిండటం కోసం, మీ పిల్లల కడుపు నిండటం కోసం ఎదుటి వాళ్ళని బూతులు తిట్టేటువంటి ఆ బ్రతుకు మీరే బ్రతుకుతుంటే, నిజాయితీగా ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి మాలాంటి వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి? అంటే వాళ్ళు ఇచ్చేటువంటి 10 రూపాయలకు ఆ బిస్కెట్ల కోసం, కుక్క బిస్కెట్ల కోసం ఎగిరెగిరి మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి, అంటే ఎదుటి వాళ్ళు తిట్టినా సరే పట్టించుకోకుండా, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అమ్మనాబూతులు ఏమన్నా సరే పట్టించుకోకుండా ఆ వచ్చేటువంటి డబ్బుతో మీ పిల్లలు కడుపు నింపుతున్నారు చూసారా, అది ఒక బ్రతికే అయితే రండి మాట్లాడుకుందాం. మీకు అంత ధైర్యం ఉంటే గనక రండి చూద్దాం. ఇది